నర్మదా అయితే ఆఫీస్‌కి బయలుదేరుతూ ఉండగానే ఇంక అప్పుడే వేదవతి అయితే వచ్చి, "నువ్వు ఎలాగో ఆఫీస్‌కి వెళ్తున్నావు కదా! నీతో పాటు ప్రేమను కూడా కాలేజీ వరకు బస్సులో తీసుకువెళ్ళని" చెప్పేసి అంటుందనమాట వేదవతి. ఇక నర్మదా అయితే ఇక వేదవతిని దగ్గరికి పిలిచి, "అత్తయ్య గారు, మీ ఆలోచనలు ఇంకా అక్కడే ఆగిపోయాయా? మీరు ఇంకా అప్డేట్ కాలేదు. ధీరజ్ ప్రేమలది సేమ్ కాలేజ్ కదా! ఇద్దరు కలిసి ఒకే బైక్‌పై వెళ్తే ఇద్దరి మధ్య ప్రేమ ఉండొచ్చు కదా!" అని చెప్పేసి అంటదనమాట. ఇక వేదవతి అయితే, "అమ్మో! ఈ మాత్రం ఆలోచన నాకు రాదా ఏంటి? నేను ప్రతీదీ నీ దగ్గరే నేర్చుకున్నట్లు బిల్డప్ ఇవ్వకు" అని చెప్పేసి అంటది. "సరే అత్తయ్య, నేను వెళ్తున్నానులే" అని చెప్పేసి హడావిడిగా ఆఫీస్‌కి అయితే బయలుదేరుతదనమాట నర్మద. ఇంతలోనే ధీరజ్, ప్రేమలు అయితే కాలేజ్‌కి బయలుదేరి బయటకు వచ్చుంటారండి. ఇక వేదవతి అయితే, "రేయ్ ధీరజ్, ప్రేమని కాలేజీ వరకు తీసుకెళ్ళరా" అని చెప్పేసి అంటది. ఇక వెంటనే ధీరజ్, "నేను తీసుకువెళ్ళడం ఏంటి? నా వల్ల కాదని" చెప్పేసి అంటాడనమాట. ప్రేమ కూడా, "నేను బస్సులోనే వెళ్తాను అత్తయ్య" అని చెప్పేసి అంటది. ఇక వేదవతి అయితే, "నువ్వు మొన్నటి వరకు ఆ ఇంటి అమ్మాయివి, ఎలా వెళ్ళినా పర్లేదు. కానీ ఇప్పుడు ఈ ఇంటి అమ్మాయివి కాబట్టి కొన్ని పాటించక తప్పదని" చెప్పేసి వేదవతి అయితే ప్రేమనైతే ఒప్పిస్తుందనమాట. దగ్గరుండి మరి ప్రేమని ధీరజ్ బైక్ ఎక్కించి పంపిస్తుంటుంది. ఇంతలోనే ఎదురింట్లో ఉన్న భద్రావతి, సేనాపతి వాళ్ళు మొత్తం అయితే మేడెక్కి చూస్తూ ఉంటారనమాట వీళ్ళని. ప్రేమ కూడా పుట్టింటి వాళ్ళు మేడపై నుంచి కోపంగా చూస్తున్నట్లు చూసి దెబ్బకి బైక్ అయితే దిగుతుందనమాట. ఇక వేదవతి అయితే లోపలికి వెళ్ళి, "ఇరుగు దిష్టి పొరుగు దిష్టి" అని చెప్పేసి ప్రేమ ధీరజ్లకి దిష్టి తీసి ఇద్దరినైతే బైక్ మీద కాలేజీకి అయితే పంపిస్తుంది అనమాట. ఇక మేడపై నుంచి కోపంగా చూస్తున్న భద్రావతి వైపు ఒక నవ్వు అయితే నవ్వేసి లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక వేదవతి. ఇక ధీరజ్ ప్రేమను అయితే ఇంటి దగ్గర బైక్ ఎక్కించుకొని కొంత దూరం వెళ్ళిన తర్వాత బైక్ అయితే ఆపేసి, దిగు" అని చెప్పేసి అంటాడు. "నువ్వు దొరసానిలా బైక్ ఎక్కి కూర్చుంటే నేను పనోళ్ళ నిన్ను కాలేజ్‌కి తీసుకుని వెళ్ళాలా? అమ్మ పోడు పడలేక నిన్ను బండెక్కించుకుంటున్నాను. నిన్ను వెనక కూర్చోబెట్టుకునే నాకు కంపరం వస్తుందని" చెప్పేసి అంటాడనమాట ధీరజ్. "నీకు కంపరమే వస్తుంది, నాకైతే ఒళ్ళు మండిపోతుంది. మీ అమ్మ ఫోర్స్ చేసిందని నీ బండెక్కాను. లేకపోతే నీ బండి ఎవడెక్కుతాడురా? చీచీ" అని చెప్పేసి అంటదనమాట ప్రేమ. "చీచీ అంటే ఇక్కడ నుంచి నువ్వు కాలేజ్‌కి నడుచుకుంటూ రావాలి" అని చెప్పేసి అంటాడనమాట ధీరజ్. "ఎలాగైనా వస్తాను కానీ నీ బండి మాత్రం ఎక్కను, పోరా పో" అని చెప్పేసి అంటదనమాట ప్రేమ. ఇక ధీరజ్ అయితే ప్రేమని ఇంక అక్కడే ఆపేసి దించేసి వెళ్ళిపోతాడు. ఇక ప్రేమ అయితే ధీరజ్ని తిట్టుకుంటూ బస్ స్టాప్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తుంది అనమాట. ఇక అప్పటికే నర్మద అయితే అదే బస్ స్టాండ్లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమను చూసి నర్మద, "ఇదేంటి, నువ్వు ధీరజ్ బండి ఎక్కి కాలేజ్కి రాయాలా లేదా" అని చెప్పేసి అడుగుతుంది. "లేదు, వాడికి తిక్క టన్నులు ఉంది కదా, రోడ్డు దాటగానే రోడ్డు పైన వదిలేసి వెళ్ళాడు దొంగ సచ్చినోడు. అత్తయ్య మాట కాదనలేక నన్ను ఎక్కించుకున్నాడంట. నాకు మాత్రం వాడిపై ప్రేమ ఎక్కువై వాడి బండి ఎక్కానా ఏంటి? నేను అత్తయ్య మాటని కాదనలేక ఆ వెధవ బండి ఎక్కానని" చెప్పేసి అలా జరిగింది మొత్తం చెప్తుందనమాట. ఇక నర్మద అయితే, "బాబోయ్, మీరు ప్రతి చిన్న విషయానికి ఇలా గొడవ పడితే మీరు ఇంక దగ్గర అయ్యేది ఎప్పుడురా దేవుడా" అని చెప్పేసి అనుకుంటుంది. తర్వాత ప్రేమను తీసుకొని ఆటో స్టాండ్ దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట నర్మద. ఇంతలో నర్మద వాళ్ళ అమ్మ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక తల్లిని చూడగానే "అమ్మ" అంటూ ఇక పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరికి అయితే వెళ్తుంది నర్మద. "ఎలా ఉన్నావు అమ్మ?" చేయి పట్టుకొని ఇంకా ఆప్యాయంగా పలకరిస్తూ మాట్లాడుతూ ఉంటుంది నర్మద. ఇక వాళ్ళ అమ్మేమో, "బతికే ఉన్నామే, రైస్ మిల్లులో మూటలు మోసుకునే వాడితో లేచిపోయి నువ్వు చేసిన పరువు తక్కువ పనికి ప్రతి క్షణం చస్తూనే ఉన్నామే" అని చెప్పేసి ఇక నర్మదాని అయితే బాగా తిడుతూ ఉంటుందన్నమాట. ఇక నర్మద అయితే, "అలా మాట్లాడొద్దమ్మా, మీరు తెచ్చిన సంబంధం చేసుకోలేక, సాగర్పై ఉన్న ఇష్టాన్ని చంపుకోలేక అలా వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నా కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. దయచేసి నన్ను అర్థం చేసుకో, నువ్వైనా అర్థం చేసుకోమ్మా" అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటుంది అనమాట నర్మద. "చీచీ, నువ్వు నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయావు, ఇంకెప్పుడు నాతో అలా మాట్లాడకని" చెప్పి చీ కొట్టి మరీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక నర్మద అయితే బాగా ఏడుస్తుందనమాట. ఇంతలోనే ప్రేమ వచ్చి ఇక నర్మదాని అయితే ఓదారుస్తూ ఉంటుంది. "కన్న వాళ్ళని కాదని పెళ్లి చేసుకున్నాం కదక్క, వాళ్ళ బాధతో తప్ప కోపంతో కాదు. ఏదో ఒక రోజు వాళ్ళే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, నీతో మాట్లాడతారు" అని చెప్పేసి ఓదారుస్తూ ఉంటుందన్నమాట ప్రేమ. నర్మద వాళ్ళ అమ్మ వెళ్ళగానే వెంటనే ఇంతలోనే సేనాపతి అయితే వస్తాడనమాట ప్రేమ వాళ్ళ నాన్న. ఇక తండ్రిని చూడగానే ప్రేమ అయితే ఆగిపోతుంది. ఇంక తర్వాత ఇక నాన్న అని చెప్పేసి పరుగు ఎత్తుకుంటూ వెళ్ళి సేనాపతితో మాట్లాడగానే ఇక నర్మద వాళ్ళ అమ్మ తిట్టినట్టే ఇతను కూడా బాగా తిట్టి కూతుర్ని చీకొట్టి మరి ఇంకేం మాట్లాడకుండా ఇక కనీసం కూతురు వైపు కూడా చూడకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక తర్వాత ప్రేమ అయితే బాగా ఏడుస్తూ ఉండగానే నర్మద వచ్చి, "ఏడద్దు ప్రేమ" అని చెప్పేసి ఓదారుస్తూ ఉంటుంది. ఇక ఇద్దరు అలా ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఉంటారు. ఇవాళ ఎపిసోడ్ ఇది ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.